అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. వ్యాధి నిర్ధారణతోనే మెరుగైన వైద్యం అంటున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు. నర్సీపట్నంలోని అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలిపిన డాక్టర్ అజయ్ శ్రవంత్. నర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ శారదా హాస్పిటల్ను ఆదివారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంత ప్రజలకు మరో మంచి ఆసుపత్రి అందుబాటులోకి రావడం ఎంతో సంతోషదాయకమన్నారు. డాక్టర్ అజయ్ తండ్రి, తన పూర్వమిత్రుడు, నాయకుడు అయిన దివంగత సత్తిబాబుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు కేరళలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ అజయ్, లండన్లో సైతం శిక్షణ పొందారని తెలిపారు. అంతేకాకుండా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి గిరిజనుల ఆహారపు అలవాట్లు, వారి ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకున్నారని ప్రశంసించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలంటే ముందుగా వ్యాధి నిర్ధారణ ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. సరైన సర్టిఫికెట్లు, అర్హత లేని వారు కనీస పరీక్షలు చేయకుండా మందులు ఇవ్వడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవం, సరైన విద్యార్హతలు ఉన్న డాక్టర్లు అందుబాటులోకి వచ్చినప్పుడే రోగుల ప్రాణాలకు పూర్తి రక్షణ ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అజయ్ శ్రవంత్ మాట్లాడుతూ ఇకపై ఎటువంటి ఆపరేషన్ల కోసమైనా విశాఖపట్నం లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నర్సీపట్నంలోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. లేటెస్ట్ పరికరాలతో కూడిన మేజర్ ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేశామని, జనరల్ సర్జరీకి సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్లతో పాటు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సలు కూడా తమ హాస్పిటల్లో చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మడ్డు రమణ, జాలమూరి బంగారురాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సీపట్నంలో మరొక మంచి హాస్పిటల్ రావడం చాలా సంతోషకరం. మన అజయ్ అంటే ఎవరో కాదు, సత్యబాబు గారు అని చెప్పి మా పూర్వ స్నేహితులు, నాన్నగారు. చాలా మంచి లీడరు. ఇద్దరం కలిసి చాలా రోజులు పనిచేసాం. మేము 83 నుంచి కలిసి పనిచేసాం. ఈ మధ్యకాలంలో వారు లేరు, స్వర్గస్థులు లేరు. అజయ్ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో బాగా చదువుకున్నాడు. తర్వాత కేరళలో కూడా అతని ఎడ్యుకేషన్ జరిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోకముందు లండన్ కూడా వెళ్ళి లండన్లో మళ్ళీ ట్రైనింగ్ అవ్వాలని ట్రై చేశారు. వాళ్ళ నాన్నగారు సడన్గా చనిపోవడం జరిగిన తర్వాత లండన్ వెళ్ళలేకపోయారు. మంచి డాక్టరు. తర్వాత మన చింతపల్లిలో కూడా పనిచేశారు. చెప్పారు కదా, ఏజెన్సీ ఏరియాలో కూడా పనిచేశారు. ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ బాగా తెలిసిన వ్యక్తి. మనకు నచ్చిపడి చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఇది కూడా చాలా అవసరం నాకు దృష్టిలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం, ఎవరో ఊహించలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే దానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి. రీజన్ చెప్పలేం. ఏజెన్సీలో ఉన్నారు. ఏజెన్సీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, వాళ్ళు సరైన హ్యాబిట్స్ లేకపోవడం అవ్వచ్చు, రకాల ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ప్రతి దగ్గర ఉన్నాయి. తర్వాత మెయిన్ ఏంటంటే అంచేత ఇటువంటి పెద్ద డాక్టర్, మంచి డాక్టర్లు వచ్చేప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ముఖ్యం. ఏ జాబ్ కైనా ఇన్వెస్టిగేషన్ ముఖ్యం. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ట్రీట్మెంట్ చేయడం మహా తప్పు. ముందు ఇన్వెస్టిగేషన్ జరగాల. నాకున్న లోపం ఏంటి, హార్ట్ ప్రాబ్లమా లేకపోతే స్టమక్ ప్రాబ్లమా, ముందు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, ఆ ఇన్వెస్టిగేషన్ చూసిన తర్వాత, రిపోర్ట్ చూసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ డాక్టర్ అన్నా. కానీ మన ఏరియాలో కొంతమంది సర్టిఫికెట్ లేని డాక్టర్లు ఇన్వెస్ట్మెంట్ కాదు, లక్. ఒక ట్యాబ్లెట్ ఇసుకుతాడు, పనిచేస్తే లేదు. చేసిన డాక్టర్లు, అనుభవం ఉన్న డాక్టర్లు వస్తే మనిషి ప్రాణాలు కాపాడడానికి మంచి అవకాశం వస్తుంది. చాలా వెల్కమ్ చెప్పాలి. కనుక ఆల్ ది బెస్ట్ బ్రదర్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అజయ్ శ్రవంత్. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, శారదా హాస్పిటల్ నర్సీపట్నం. నేను ఇక్కడ ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్లో చదువుకున్నాను. ఇది నా ఇంట్రడక్షన్ అండి. తర్వాత పీజీ అనంతపూర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హాస్పిటల్లో చేశాను. అది స్పానిష్ ట్రస్ట్ అండర్లో వండర్ మెయింటెనెన్స్లో చూసి నేర్చుకుంది. తర్వాత కేరళ, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల్లో చదువుకున్న తర్వాత కిమ్స్ శీలానగర్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఏరియా హాస్పిటల్ చింతపల్లిలో 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత ఇక్కడ శారదా హాస్పిటల్లో స్థాపించడం స్టార్ట్ అయిందండి.
ఇది మొదలు పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఆ, కొంత ఒక లైన్ దాటిన తర్వాత ప్రతి పేషెంట్ వైజాగ్ దగ్గరికి వరకు పరిగెట్టడం సౌకర్యాల కోసం లేకపోతే మేజర్ ఆపరేషన్ చేయడానికి వివిధ రకాలైన ఐసీయూ ఇలాంటి బ్యాకప్స్ కావాల్సి వస్తుంది. ఎండోస్కోపీలు కానీ రకరకాల పరికరాలు కూడా అవసరం అవుతూ ఉంటుంది, మేజర్ ల్యాప్రోస్కోపీలు. సో ఏ చిన్నది లేకపోయినా సరే సేఫ్టీ కోసం వైజాగ్ కోసం పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా అలాగే జరుగుతూ ఉంది. సో ఎంతో కొంత దాంట్లో మార్పు తీసుకురావడంలో ఉన్న దృష్టితో హాస్పిటల్ని అన్ని సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుంటూ అలానే ఎక్కడ స్టెరిలిటీ సేఫ్టీ కాంప్రమైజ్ అవ్వకుండా అఫోర్డబుల్గా క్వాలిటీ కేర్ తీసుకురావడానికి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. అదే గత 10 నెలల నుంచి ఇది సాఫ్ట్ లాంచ్ చేసాము. ఓపీడీ ఎండోస్కోపీ సర్వీసెస్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేషన్స్, ఎండోస్కోపిక్ ఆపరేషన్స్, లేజర్ ఆపరేషన్స్, ఇంకా ఎమర్జెన్సీ ట్రామా కేర్, క్యాన్సర్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నాతో పాటు ప్రతి శనివారం కార్డియాలజిస్ట్ అవైలబుల్గా ఉంటా ఉన్నారు కేర్ హాస్పిటల్ నుంచి. నెక్స్ట్ శ్రీనివాసులు రెడ్డి గారు మన క్యాన్సర్ డాక్టర్ గారు అవైలబుల్గా ఉన్నారు. అందరూ సేవలను వినియోగించుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ముందులాగా ప్రతి చిన్నదానికి వైజాగ్ వరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ హాస్పిటల్ అనే కాదు, కొత్త తరం వచ్చింది, మొత్తం అంతా మార్పులు వచ్చాయి, బయట నుంచి ఇక్కడికే డాక్టర్లు వస్తూ ఉన్నారు. కొంచెం కమ్యూనికేట్ చేసుకుని నీట్గా ఫాలోఅప్ చేసుకుంటే 100 ఏళ్ల జీవితం సాధ్యం ఈ రోజుల్లో. పాత రోజులు కాదు. వైద్యం చాలా ముందుకెళ్ళింది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. 50-60 ఏళ్ళనే సరే డౌట్ ఉండేది. ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. సో అందరూ దాన్ని వినియోగించుకోండి. ఇవంతా దృష్టిలో పెట్టుకుంటూ హెల్త్ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెన్స్ అన్నది గుర్తించి పల్లెల్లో మెడికల్ క్యాంపులు ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఒక 5-6 క్యాంపుల దాకా స్టార్ట్ చేసాం. 1200 మంది దాకా రీచ్ అయ్యాం. పేషెంట్ల దాకా ఉచిత మందులు పంపిణీ చేయడం, ఉచిత టెస్టులు చేయడం. ఇట్లా కొయ్యూరు ఏజెన్సీ మండలాల్లోని కేడీపేటలో ఇప్పటివరకు ఒక 4 క్యాంపులు చేసాము. ఇక నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో చేద్దామని ప్లాన్లో ఉన్నాము. హెల్త్ క్యాంపులు కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి నెల రెండవ 4వ ఆదివారం ఫ్రీ హెల్త్ క్యాంపులు చేస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాం ఆల్రెడీ 2 నెలల నుంచి. ఇదే అండి, అందరూ సేవలు వినియోగించుకోవడానికి చూడండి, హాస్పిటల్ సపోర్ట్ చేయండి. రైట్. ఇక్కడ ముఖ్యంగా నేను జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్, అన్ని రకాలైన ఆపరేషన్ చేస్తాను. కడుపు నొప్పులు ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జరీ నా స్పెషాలిటీ. దాంతోపాటు అన్ని రకాలైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, హెర్నియా, హైడ్రోసిల్, గర్భాశయం ఆపరేషన్స్, ఇంకా వారికోస్ వెయిన్స్ ఆపరేషన్స్, అన్ని రకాల మూల వ్యాధులు, లేజర్ ఆపరేషన్స్, లేటెస్ట్గా ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి అన్ని పాత పద్ధతులు కాకుండా అన్ని ప్రతి దాంట్లో కూడా మినిమల్ యాక్సెస్ పద్ధతి, ఆ టెక్నిక్ అనేది వాడటము. నెక్స్ట్ అపెండిసైటిస్, లివర్ సమస్యలు, గాల్ బ్లాడర్లో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు, ఇలాంటి అన్నిటికీ కూడా మినిమల్ యాక్సెస్ ఆపరేషన్ చేస్తాం. దీంతో పాటుగా ప్రతి శనివారం మనకి ఇక్కడ పృథ్వీరాజ్ గారు వస్తూ ఉన్నారు కార్డియాలజీ సర్వీసెస్ కోసం. ప్రతి లక్షవారము శ్రీనివాసులు రెడ్డి గారు వస్తూ ఉన్నారు, ఆంకాలజీ క్యాన్సర్ డాక్టర్ గారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్. నెక్స్ట్ మన హాస్పిటల్ 20 బెడెడ్ హాస్పిటల్, 20 బెడెడ్ హాస్పిటల్. ఐసీయూ కూడా ఉంది, 3 బెడెడ్ ఐసీయూ ఉంది, ఈఆర్ కూడా ఉంది సెపరేట్గా, 20 బెడ్స్ కాకుండా. ఇక్కడ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ అన్నిటికీ కూడా మొత్తం టోటల్ 56 కంపెనీల ఇన్సూరెన్స్ అన్నిటికీ కూడా అప్లై చేశాము. అది ఒక 2 monthsలో ఈహెచ్ఎస్తో పాటు అన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఇక్కడ వర్తిస్తాయి. నెక్స్ట్ ఎన్ఏవిహెచ్ ఎంట్రీ లెవెల్ కూడా అప్లై చేశాము. ఎన్ఏవిహెచ్ అంటే నేషనల్ బోర్డ్ ఎక్రిడిషన్. కొన్ని మేజర్ అంటే నామ్స్ అన్ని పాటిస్తూ ఆ వసతులు ఉన్న ఆసుపత్రులకు మాత్రమే ఎన్ఏవిహెచ్ అనేది ఒక బోర్డు ఒకటి ఉంటుంది. దాన్ని ఎక్రిడిషన్ ఇస్తారు. వాళ్ళు ప్రతి 6 నెలలకి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారనేది చూస్తారు అన్నమాట. పెరిఫెరీలో పెద్ద సిటీస్లో Tier 1, Tier 2 కాకుండా చిన్న సిటీస్లో ఇండియాలో కూడా ఎక్కడా కూడా ఎన్ఏబిహెచ్ హాస్పిటల్ అనేది లేదు. సో ఎన్ఏబిహెచ్ కోసం ట్రై చేస్తే కొద్దిగా ఆటోమేటిక్గా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది ఉద్దేశం. సో ఈ సేవలందరూ ఉపయోగించుకున్నట్టుగా అంతే సార్.